ఏపీలో జరగనున్న మహాసంగ్రామంలో తలపడేందుకు వైసీపీ, టీడీపీ కూటమి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. రేపో ఎల్లుండో ఎన్నికల సంఘం నుండి ప్రకటన రావడమే తరువాయి కురుక్షేత్ర సంగ్రామాన్ని తలపించే రీతిలో తలపడనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అధికారంలో ఉన్న వైసీపీని ధీటుగా ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీతో కలిసి రావడానికి ఉవ్విళ్లూరుతోంది. దీంట్లో భాగంగా వైసీపీ కంచుకోటపై టీడీపీ కూటమి ఫోకస్ చేసింది. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? వచ్చే ఎన్నికల కోసం టీడీపీ, జనసేనతో కలిసి సంయుక్తంగా ఇరు పార్టీలకు కలిపి 94 అసెంబ్లీ నియోజకవర్గాలకు, జనసేన 5 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాయి. ఈ క్రమంలో వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలపై కూడా కూటమి దృష్టి సారించింది. దీంట్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట నియోజకవర్గాన్ని టార్గెట్ చేసింది. ఇక్కడి నుంచి ఎంతో మంది నాయకులు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఇక్కడి నుండి మంత్రి ధర్మాన ప్రసాదరావు సోదరుడు ధర్మాన కృష్ణదాస్ వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బగ్గు రమణమూర్తిపై 19,555 ఓట్ల మెజార్టీతో గెలుపొంది మంత్రి పదవి చేపట్టారు. తర్వాత రెండో విడత మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆయన సోదరుడు ప్రసాదరావుకు పదవి దక్కింది. 2004 నుంచి నరసన్నపేట నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో ధర్మాన కృష్ణదాస్ వరుసగా పోటీ చేస్తూ వస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున, 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున, 2014, 2019 ఎన్నికల్లో కూడా వైసీపీ తరపునే పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి విజయం సాధించారు. నియోజకవర్గంగా ఏర్పాటైన తర్వాత 1952లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన సత్యనారాయణ దొర గెలుపొందారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు జరుగుతున్న నేపథ్యంలో మరోసారి తానే గెలుస్తాననే ధీమాను ధర్మాన కృష్ణదాస్ వ్యక్తపరుస్తుండగా, జనసేన, బీజేపీతో కలిసి ఏర్పాటు చేసే కూటమి బలం ద్వారా 2014 ఫలితాన్ని పునరావృతం చేస్తామనే ధీమాలో తెలుగుదేశం ఉంది.